ఐపాక్ మళ్ళీ తెర మీదకు రాబోతోందా? సంక్రాంతి పండుగ తరువాత ఐపాక్ మళ్ళీ వైసీపీ తరపున పనిచేయనుందా? జనంలోకి జగన్ కార్యక్రమాలను ఐపాక్ కవర్ చేయబోతోందా? గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఐపాకే కారణమా? అలాంటి ఐపాక్ వద్దని సీనియర్లు చెప్తున్నారా అంటే అవుననే సమాధానం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇంతకీ ఐపాక్ ఎప్పుడు వస్తోంది? సీనియర్లు ఎందుకు వద్దంటున్నారు? హావెలు ఐపాక్ ఈ పదం వింటేనే ఇప్పుడు వైసీపీ సీనియర్లు వణికిపోతున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఐపాక్ ప్రధాన కారణమని, అలాంటి ఐపాక్ మళ్లీ వద్దే వద్దంటూ సీనియర్లు పార్టీ అధినేత వైఎస్ జగన్ వద్ద మొరపెట్టుకుంటున్నారట. దానివల్లే ఓడిపోయామని, అలాంటి ఐపాక్తో మళ్లీ పార్టీ అధినేత జగన్ ఒప్పందం చేసుకున్నారన్న వార్త విన్న పార్టీ నేతలు షాక్ అయ్యారట. పార్టీ ఓటమికి కారణమైన సంస్థతో మళ్లీ కలవడం, దాంతో ప్రయాణం చేయవద్దని విన్నవిస్తున్నారట. గతంలో వైసీపీని ప్యాకప్ చేసిన ఐపాక్తో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారట. రెండు 2029లో జరిగే ఎన్నికలే లక్ష్యంగా వైఎస్ జగన్ మళ్లీ యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేస్తున్నారట. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినా వచ్చే ఎన్నికల్లో వైసీపీదే గెలుపని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారట. అందులో భాగంగానే సంక్రాంతి పండుగ తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మళ్లీ జనంలోకి అడుగు పెట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మళ్లీ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో, గత వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో రెండింటినీ బేరీజు వేస్తూ ప్రజలకు వివరించేందుకు ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నారు జగన్. అయితే జనంలోకి జగన్ యాత్రలను కవర్ చేసే బాధ్యతను మళ్లీ ఐపాక్ సంస్థకే జగన్ కట్టబెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా వింగ్ అంతా డల్ అయిపోయిందని, అందులో పనిచేస్తున్న వారిని కేసులు వెంటాడుతుండటంతో వైసీపీ సోషల్ మీడియా వింగ్ని జగన్ పక్కన పెట్టేశారట. దాని స్థానంలో ఐపాక్కు బాధ్యతలు అప్పగించారని సమాచారం. ఏపీలో ఐపాక్ సంస్థ ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రిషిరాజ్ సింగ్ ఆధ్వర్యంలో మళ్లీ ఒక టీం జగన్ చేపట్టబోయే ప్రచార బాధ్యతలను చూసుకుంటుందట. జనంలో జగన్ తిరుగుతున్న సమయంలో యాత్ర కవరేజ్తో పాటు ఫీల్డ్ సర్వేలు చేయడం, మీడియా మేనేజ్మెంట్ల వంటి బాధ్యతలను ఐపాక్ టీం చూసుకుంటుందట. ఐపాక్తో వైసీపీకి ఉన్న సంబంధం ఇప్పటిది కాదు. 2017లోనే ఐపాక్తో వైసీపీ ఒప్పందం చేసుకుంది. అయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు 6 నెలల ముందు నుంచే ఐపాక్ టీం సభ్యులు పనిచేశారు. దాదాపు 400 మంది సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పార్టీ పరిస్థితి, వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు, పోటీ చేయబోయే అభ్యర్థిపై పలు రకాల రిపోర్ట్లను తయారు చేసింది. అయితే ఎన్నికల సమయంలో ఐపాక్ టీం సభ్యులు సరిగా పనిచేయలేదని, అందువల్లే పార్టీ ఓడిపోయిందని సీనియర్లు చెప్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులపై క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు, అభ్యర్థి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి అన్నదానిపై రిపోర్ట్లు ఇవ్వకుండా అంతా బాగుంది, అభ్యర్థి గెలుపు ఖాయమంటూ పార్టీ అధినేత వైఎస్ జగన్కు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారని చెప్తున్నారు. కొంతమంది అభ్యర్థుల దగ్గర డబ్బులు తీసుకుని తప్పుడు రిపోర్ట్లు కూడా ఇచ్చారట. మరికొన్ని చోట్ల ఐపాక్ సభ్యులు తయారు చేసిన రిపోర్ట్లను ఇతర పార్టీల అభ్యర్థులకు అమ్ముకున్నారని సమాచారం. అంతేకాదు పార్టీలో కీ రోల్ పోషిస్తున్న ఓ ఇద్దరు ఐపాక్ రిపోర్ట్లను తమ దగ్గరకు తెప్పించుకుని ఒకవేళ వాటిలో అభ్యర్థులపై వ్యతిరేకత ఉంటే దాన్ని మార్చేసి అంతా బాగుందనే తప్పుడు రిపోర్ట్లను జగన్కు అందించారట. వైఎస్ జగన్ దగ్గర డబ్బులు తీసుకుని పార్టీకి అనుకూలంగా పనిచేయాల్సిన ఐపాక్ టీం సభ్యులు ప్రత్యర్థులకు అమ్ముడుపోయి వారికి అనుకూలంగా పనిచేశారని, ఆ రిపోర్ట్లు అన్నీ ఫేక్ అని, వాటిని నమ్మొద్దని అప్పట్లోనే జగన్కు కొంతమంది సీనియర్లు ఫిర్యాదు చేశారట. గ్రౌండ్ లెవెల్ వాస్తవాలను రిపోర్ట్లో పొందుపరచలేదని సీనియర్లు చేసిన వాదనలను జగన్ పట్టించుకోలేదట. ఫలితంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామనేది సీనియర్ల వాదన. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఐపాక్ టీం సభ్యులంతా
ప్రత్యర్థులతో కుమ్మక్కై వారికి అమ్ముడు పోయి తప్పుడు రిపోర్టులు ఇచ్చారని, అలాంటి సంస్థతో మరోసారి ఒప్పందం వద్దని జగన్ దగ్గర సీనియర్లు మొరపెట్టుకున్నారట. అసలు ఆ సంస్థతో ఒప్పందం చేసుకోవడం సరైంది కాదని సీనియర్లు వాదిస్తున్నారట. ఇంత చెప్పినా మళ్లీ ఐపాక్ మీదే డిపెండ్ అయితే తమకు ఆ పార్టీ అక్కర్లేదని కొంతమంది సీనియర్లు ఆలోచిస్తున్నారట. తాము చెప్పినా వినకుండా ఐపాక్తో ఒప్పందం చేసుకుంటే పార్టీ నుంచి బయటకెళ్లిపోవడానికి సిద్ధమంటూ సీనియర్లు గుర్రుగా ఉన్నారట. ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పుడు ఆత్మ పరిశీలన, ఆత్మ సమీక్ష చేసుకోవాలే తప్పితే ఇలాంటి సర్వే సంస్థల మీద ఆధారపడకూడదని సీనియర్లు చెప్తున్నారట. ఓటమికి దారి తీసిన కారణాలను విశ్లేషించుకోవడం తప్పకుండా చేసుకోవాలని, ఎలాంటి తప్పుల కారణంగా ఓటమి ఎదురైందో ముందుగా గ్రహించి ఆ తప్పులను దిద్దుకోవడం, మరింత మెరుగ్గా పనితీరును మార్చుకోవడం ద్వారా మాత్రమే భవిష్యత్తును ఆశాజనకంగా మార్చుకోగలమని చెప్తున్నారు. మరి సీనియర్లు చెప్పిన దాన్ని జగన్ వింటారా లేదా ఐపాక్తోనే ముందుకు వెళతారా అన్నది రాబోయే రోజుల్లో తేలిపోనుంది.